నువ్వు లక్షల కోట్లు నువ్వు ఇన్ఫ్రాస్ట్రక్చర్కే 2 లక్షల కోట్లు అని ఇప్పుడంటే నువ్వు 5 ఏళ్లలో చేసింది ఏంటంటే 2 తాత్కాలిక వర్షం 1 సెంటీమీటర్ వర్షం పడితే నీళ్లు గారే తాత్కాలిక సచివాలయం తాత్కాలిక అసెంబ్లీ నువ్వు కట్టే చేతులు దొరుకుతుంటే ఇంకా అది నువ్వు కట్టి పూర్తి అయ్యేసరికి ఎక్కడో తీసుకెళ్లి మధ్యలో పెట్టేసినాక దాని రోడ్డు కనెక్టివిటీ ఇది రావాలంటే ఎంత పూర్తి ఎన్ని లక్షల కోట్లు రావాలి. కాబట్టి ప్రాగ్మాటిక్ గా ఆచరణాత్మకంగా ఏం చేయొచ్చు అనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీ ప్రభుత్వం మా హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉంచుతూనే డీసెంట్రలైజ్డ్ ఇది పోవాలనేది ఏదైతే రాష్ట్ర ప్రజల ఆకాంక్ష ఉందో అటు రాయలసీమ వైపు కానీ ఇటు ఉత్తరాంధ్ర వైపు కానీ ఉందో అన్నింటినీ ప్రతిబింబిస్తూ ఆ రోజు నిర్ణయం చేసుకుని అందులో అమరావతి కూడా ఒక పాత్ర. ఆ మూడిట్లో క్లుప్తంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని లక్షల కోట్లు అయితే ఇది పూర్తవుతుందో తెలియని ఒక ఊహాజనితమైన చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఏదైతే ఉందో దానికి పెట్టిన అమరావతికి వ్యతిరేకం. అట్ ది సేమ్ టైం ఏ అమరావతి అయితే ప్రజల రాజధానిగా అందరి ప్రజల ఆకాంక్షగా ఉండేదానికి ఆయన ఎప్పుడూ వ్యతిరేకం కాదు కాబట్టి 19 ఎన్నికలకు ముందే చంద్రబాబు నాయుడు కంటే చాలా ముందే భూమి కొనుక్కొని ఇక్కడే ఆఫీసు ఇక్కడే ఇల్లు కూడా కట్టుకున్నారు శాశ్వతంగా. కాబట్టి దీని మీద మా స్టాండ్ అనేది ప్రత్యేకంగా చెప్పడానికంటూ ఏమీ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అమరావతి మీద ఎలాంటి అభ్యంతరము లేదు. ఆ రోజు లేదు, ఈ రోజు లేదు.